క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఇది నా ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆశకాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి నేను ఎంతో దేవుని సంతోషిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండమును విశ్లేషణ పూర్వకంగా దినాన మన జీవితాలకు సరిపడేటువంటి లేఖన భాగాలను 66 పుస్తకాల్లో పరిశోధించి మీతో ముచ్చటించడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు తరుణాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత దినములలో 5 అధ్యాయాలు పూర్తి చేసి 6వ అధ్యాయానికి దినాన దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ముచ్చటించడానికి వచ్చాను. ఈ ఆదికాండంలోని 6వ అధ్యాయంలో ఆధారంగా నేటి క్రైస్తవులకు బలమైనటువంటి ఆత్మీయ హెచ్చరికలు చాలా చక్కగా చెప్పవచ్చు. ముఖ్యంగా లోకం ఎలా మారింది, దానికంటే దేవుని ప్రజలు ఆ లోకంలో ఎలా జీవించాలి అనే కోణంలో ఈ యొక్క 6వ అధ్యాయాన్ని విశ్లేషణ చేయవచ్చు. 6వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. అయితే నాకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నా ప్రియపరులకు తండ్రి, నీకైనా మన శ్రేష్టమైన నామములో ప్రభా యొక్క సమయంలో ప్రభా నా తండ్రి నీ లేఖన భాగాల నుంచి నీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభా 6వ అధ్యాయాన్ని ఆదికాండాన్ని ప్రభా నా తండ్రి 8వ వచనాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నీ వాక్కుల చేత నీ ఆత్మ చేత నన్ను నింపి వాడుకోమని అల్పుడైన యొక్కడను చేతకాని వాడు మరొకసారి ఒప్పుకుంటూ ప్రభు నీ నామానికి ఘనత మహిమ వచ్చినట్లుగా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తాను. నీ సెలవు చట్టు మరొకచ్చి నాతో మీరు మాట్లాడుకొని పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రారంభించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగం అయితే నోవహుకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన. ఇది అనేక మంది దేవుని కృప కొరకు ఎంతగానో విశ్లేషిస్తూ ఎంతగానో ప్రయత్నం చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. మరి ఈ లోకంలో సహజంగా మనుషులు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడడానికి అనేకమైనటువంటి మరి తీర్థయాత్రలని, దర్శనాలని, మరి అనేక విషయాలు మరి మనుషులు దానికోసం పరుగులెడుతూ ఉంటారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా నోహు దేవుని దృష్టిలో కృప పొందెను. ఆయన కృప పొందినటువంటి దేవుని యొక్క కృప పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అదే 9వ వచనంలో కూడా నోహుకు దేవునితో నడిచాననే మాట. దేవుని బిడ్డరా, ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్య విషయాలు కేవలం నోహు కాలంలోనే జరిగిన ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది పాపం పెరిగినప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడు, ఆయన ప్రజలు ఎలా జీవించాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి అనే గొప్ప ఆత్మీయ సత్యాలను మనకు ఈ అధ్యాయము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నోహు వలె కృప పొందాలని, నోహు వలె మనం కూడా దేవునితో నడవాలని ఆశ కలిగి ఉంటాం. అది ఎంత మట్టుకు సాధ్యమవుతుంది అనే దాన్ని బట్టి నోహు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, తన జీవితంలో దేవునితో నడిచినప్పుడు మరి ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుని కార్యములు మనము ఇందులో కొన్ని మరి ముచ్చటిస్తాం. పిల్లలు
నోహు జీవించిన కాలంలో లోకం దేవునికి నుండి దూరం అయిపోయింది. మనుష్యులు చెడు గొప్పదై, మనుషుల యొక్క చెడుతనము గొప్పదైపోయింది. ఆ రీతిగా వారి హృదయాలు ఆలోచనలు ఎల్లప్పుడూ చెడుగానే ఉండేటివి. ఆ కాలంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితిలో అనేక మంది ప్రజలు తమ జీవితాలను గడిపేవారు. అయితే ఆ చీకటి తరంలో ఒక మనిషి మాత్రం భిన్నంగా నిలిచాడు. ఒక మనిషి మాత్రం ప్రత్యేకంగా నిలబడ్డాడు. ఆ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అనేకులకు కనపడ్డాడు. ఆయననే నోహు గారు. నోహుకు లోకం దేవుని నుండి దూరమైన నోహు దేవునికి దగ్గరగా ఉన్నాడు. లోకం పాపంలో నడిచిన నోహు నీతిలో నడిచాడు. లోకము తన ఇష్టాన్ని చేసుకున్న నోహు దేవుని మాట విన్నాడు. ఇది నాన్న ఎంతమంది అయితే దేవుని దృష్టికి మేము క్రైస్తవులము అనబడేవారు మరి లోకము దృష్టిలో ఎలా ఉన్నారు, లోక పాపు దృష్టిలో ఎలా ఉన్నారు, లోకంలో మరి ఇష్టాన్ని సాగిస్తున్నారా, నోహు వలె దేవునికి దగ్గరగా ఉంటున్నారా, మరి నోహు వలె దేవునితో నడిచేవారుగా ఉంటున్నారా, నోహు వలె నీతిగా ఉండేటట్లు ఆలోచిస్తున్నారా? మరి లోకం తన ఇష్టాన్ని చేసుకుంటున్న నోహు మాత్రం దేవుని మాట విన్నాడు. ఈ రీతిగా మనం కూడా దేవుని మాట వినేవాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుని బట్టి ఇందులో కొన్ని ప్రాముఖ్య విషయాలు నేను మీతో మరి ప్రత్యేకంగా వివరించాలని ఆశిస్తున్నాను ప్రియులారా. ఈ సమయంలో మొదటిగా మరి కాలం చెడిపోయిందని మన విశ్వాసం చెడిపోవాల్సిన అవసరము లేదు. ఇది మొదటి విషయం. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి హింసతో నిండిపోయింది, మానవుల హృదయాలు చెడిపోయినాయి. అందును బట్టి కాలం చెడిపోయిందని మన విశ్వాసాన్ని మనం చెడిపోవాల్సిన అవసరం అయితే లేదనే సత్యాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. అయితే నోహు మాత్రం ఆ వాతావరణానికి లొంగిపోలేదు ప్రియులారా. ఈ దినాన మరి ఎంతమంది మరి దేవుని మాటకు విరుద్ధంగాను దేవుని మాట మరి దేవుని మార్గమును నడవకుండా వ్యతిరేకమైనటువంటి లోకం దృష్టి లోకాన్ని ఆశించి నడుస్తున్న వారు కూడా మనం ఎంతమందిని చూస్తాం. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆత్మీయ స్థితిని నిర్ణయించకూడదు పిల్లలు. దేవుని కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా లోకము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎన్ని సందర్భాలు కావచ్చు, అనేక పరిస్థితులలో మనము లోకములో ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిని ఏమాత్రము లోకముతో నిర్ణయించకూడదు. అందరూ ఇలా చేస్తున్నారు అనేది విశ్వాసకి కారణం కాదు. అందరూ ప్రార్థించకపోయినా విశ్వాసకు ఉండాల్సినటువంటి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే నేను ప్రార్థిస్తానని. అందరూ రాజీ పడినా లోకముతో నేనైతే లోకంతో రాజీ పడనన్నటువంటి స్థిరత్వం కలిగి ఉన్నారు. అందరూ లోకాన్ని అనుసరించిన నేను మాత్రం క్రీస్తును అనుసరిస్తాననేటువంటి ఉద్దేశం కలిగి నిర్మలమైనటువంటి స్థిరమైన మనసు కలిగిన వాడిగా విశ్వాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే లోకం మారిపోయినా దేవుని వాక్యం మారలేదు. దేవుని వాక్యము అంత ఆశామేసిగా రాయించింది కాదు. దైవావేశంతో అనేక మంది భక్తులు దేవునికి మరి దైవావేశంతో ఆత్మచేత నింపబడిన వారై ఈ యొక్క 66 పుస్తకాలని మరి రాసిన వారుగా ఉంటున్నారు. చరిత్ర అంటది 40 మంది రాసినారు అని. పిల్లరా, ఈ యొక్క వాక్యము మన ఏం నేర్పిస్తుందంటే ఒక విశ్వాసకి లోకమంతా ఎట్టుపోయినా నేను మాత్రం ప్రార్థిస్తాననే ఉద్దేశం కలిగి ఉంచాడు. అందరూ ఈ లోకంతో రాజీ పడినా నేను రాజీ పడనన్నటువంటి మరి దృఢమైన నమ్మకం, విశ్వాసంతో, నిరీక్షణతో ఉంటాడు. అందరూ లోకాన్ని అనుసరించిన మరి విశ్వాసైన వాడు మరి క్రీస్తును అనుసరించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే లోకం మారిపోయినా దేవుని వాక్యము మారదు పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా కాలం చెడిపోయిందని
మన విశ్వాసం చెడిపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం పిల్లరా, దేవుని కుమారుల విషయంలో ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక దేవుడు నోహు ద్వారా మాట్లాడిస్తున్నాడు. పిల్లరా, మన కుటుంబంలో మన పిల్లలు, మన కుమారులు ఎలా ఉన్నాయి? 1 నుంచి 4 వచనాలు మనం ప్రత్యేకించి చదివినప్పుడు, మరి నరులు భూమి మీద విస్తరింపడం ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళకు. నేను పిల్లగా ఇక్కడ ఆయుష్కాలాన్ని గుర్తు చేస్తున్నాడు, మనిషి యొక్క ఆయుష్కాలాన్ని గుర్తు చేస్తున్న దేవుడు. ఆ దినముల్లో నెఫీరులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడ వారి పుట్టలో ఉంటుంది పిల్లరా. వారు ఎవరంటే నెఫిలీన్లు, అంటే బలాత్కారులు వాళ్ళు. మరి దేవుని కుమారుల విషయంలో ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు ఆరోగ్యంలో. దేవుని కుమారులు మరియు మనుషుల కుమార్తెల గురించి ప్రస్తావన వస్తుంది. ఈ భాగానికి వివిధ వ్యాఖ్యానాలు ఉంటున్నాయి పిల్లలు. అయితే ఆ వచనాల ప్రధాన ఆత్మీయ హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే దేవుని ప్రజలు దేవుని చిత్తం కంటే లోకపు ఆకర్షణలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆత్మీయత పతనమై ప్రారంభమవుతుందనే సత్యాన్ని మనం ఈ ఒక్క లేఖన భాగం నుంచి గ్రహించగలుగుతాం. దేవుని ప్రజలు దేవుని చిత్తం కంటే లోకపు ఆకర్షణలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆత్మీయ పతనము ప్రారంభమవుతుంది. ఈరోజు విశ్వాసికి ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. మనకు దేవుని పేరు ఉండవచ్చు, కానీ మన హృదయంలో లోకాన్ని ప్రేమిస్తే ప్రయోజనం ఏమిటి? మన హృదయంలో లోకాన్ని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? మన చేతిలో బైబిల్ ఉండవచ్చు, కానీ మన జీవితం దేవుని వాక్యానికి లోబడకపోతే ప్రయోజనం ఏమిటి పిల్లరా? బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థిస్తున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు. మన చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన మనం దేవునికి దగ్గర అవుతామనే ఉద్దేశం కాదు. వాక్యాన్ని లోబడకపోతే ప్రయోజనమైంది. అందుకే క్రైస్తవుగా పిలువబడటం ఒక విషయం, క్రీస్తుతో నడవడం మరొక విషయం. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్రీస్తుతో మరి అందరూ బైబిల్ పట్టుకున్న వారంతా క్రైస్తవుడు అని పిలుస్తారు, మంచిదే, అదొక విషయమే. క్రీస్తుతో నడవడం అనేది మరొక విషయం. కాబట్టి క్రైస్తవుడుగా పిలువబడిన నీవు క్రీస్తుతో నడవడం నేర్చుకోవాలి. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం అలవర్చుకోవాలి. అప్పుడే నోహు జీవితం ఏ రీతిగా ఆశీర్వదించబడిందో నా కుటుంబం ఇది ఆ రీతిగా ఆశీర్వదించబడతాను. ఇక మూడో విషయం పిల్లల, ఈ అధ్యాయంలో పాపం బయట చేస్తే పనితో మాత్రమే మొదలు కాదు, హృదయంలో మొదలవుతుంది. పాపము బయట చేస్తే పనితో మాత్రమే మొదలు కాదు, ఇది హృదయంలోనే మొదలవుతుంది. 5వ వచనంలో ఆ మాట చూస్తాం పిల్లల. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముఖ తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూశాడు. ఇక్కడ ఇది నా హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. నీ మనసులో ఏమున్నదో, నీ తలంపుల్లో నా తలంపులో ఏమున్నదో, మన క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏమన్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దేవుడు మనం బయట చూపించే రూపాన్ని మాత్రమే చూడు.
మన హృదయంలో ఏముందో, మన ఆలోచనలో ఏముందో, మన కోరికల్లో ఏముందో ఎవరు చూడని సమయంలో మన జీవితం ఎలా ఉంది అని దేవుడు చూస్తున్నాడు. పిల్లలు ఎవరు చూడని సమయంలో మన జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. మనిషి మన ప్రవర్తనను చూడవచ్చు. ఓ, ఈ వ్యక్తి మంచి పలానోడు మంచివాడండి, ఏమి చెడు కార్యాలు చేయడండి అని మనుషులైతే మన ప్రవర్తనను చూసి మెచ్చుకోవచ్చు. కానీ దేవుడు మనుషులు చూసినట్టు చూడక మన హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తాడు, మన కోరికలను చూస్తాడు. ఎవరు చూడాల్సిన సమయంలో మన జీవితం ఎలా ఉందో కూడా ఆయన చూస్తాడు. కాబట్టి మనిషి మన ప్రవర్తన చూడవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నేటి విశ్వాసి తన ముఖాన్ని మాత్రమే కాదు, తన హృదయాన్ని కూడా దేవుని ఎదుట పరిశీలించుకోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు 139వ అధ్యాయంలో, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు, నాలో ఏమైనా చెడ్డదే మార్గమైన ఉందేమో చూచి నిత్య మార్గంలో నడిపించాయని దేవుని సన్నిధిలో దావీదు మొరపెడుతున్నాడు. మరి దావీదుకున్నటువంటి అనుభవం నీకు నాకు ఉండాలని దేవుడు ఆశిస్తుండగా, ఎంతకాలము నేను క్రైస్తవుడని, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు బాగా పాడతాను, మంచిదే. ప్రియులారా, మనుషులు చూడడానికి అంత బాగానే ఉంది, మన హృదయమే బాగలేదని దేవుడు అంటాడు. నీ హృదయ తలంపులు, నీ హృదయ కోరికలు, నీ హృదయ ఎవరు చూడలేదన్నటువంటి పరిస్థితి దేవుడు నేను అన్ని చూస్తున్నాను అంటాడు. మన అంతరంగమంతా చూసే దేవుడు ఆయన. మన దేవుడు యెహోవా ఈరే, ఆయన చూసిన దేవుడు. పిల్లరా, కాబట్టి ఈ విషయంలో మరి లోకంతో లాలుచిపడక దేవునితో సహవాసం, దేవునితో నడవడం, నోవలే దేవునితో నడవడం నేర్చుకున్నాడు. ఇక 4వ విషయం పిల్లలు, 4వ విషయం గమనించినట్లయితే ఇందులో మరి దేవుని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో, ఏ వ్యక్తి దగ్గరికి పోవాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదు, కొన్ని హద్దులు ఉంటాయి పిల్లలు. మనిషి జీవితం యొక్క పరిస్థితిని కూడా మరి ఆయన గమనానికి, మన గమనానికి కూడా దేవుడికి కొన్ని హద్దులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రేమ గలవాడే, ఆయన కృప గలవాడే, ఆయన మనుష్యులకు మారుమనసు పొందే అవకాశం ఇస్తాడు. అప్పుడు మన హృదయాలు ఆయనకు సమీపంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆయన బిడ్డలుగా పేరు పొందగలుగుతాం. కానీ దేవుని సహనాన్ని మనిషి నిర్లక్ష్యంగా తీసుకోకూడదు పిల్లలు. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడు. ఆపదల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, దుఃఖంలో కావచ్చు, అనేక ఇబ్బందుల్లో కావచ్చు, ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు, దేవుడు మనల్ని తన కృప చేత మరి తన ప్రేమ చేత అత్యున్నతమైన తన వాత్సల్యం చేత మనల్ని మరి ప్రేమిస్తూనే, సహిస్తూనే, క్షమిస్తూనే వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సహనాన్ని మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదనే సత్యాన్ని నేను నేర్చుకోవాలి. ఈ దినాన 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి తీర్పు రాబోతున్న పిల్లరా, అంటే ఒక గొప్ప ఆత్మీయ సత్యము ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కృపాకాలం ఉన్నట్లే తీర్పు దినం కూడా ఉంది. కృపాకాలంలో ఉన్నాం, కానీ తీర్పు దినం కూడా వస్తుందనే సత్యాన్ని ఈరోజు నేను గ్రహించాలి. ఈరోజు మనకు అవకాశం ఉంది. మనం బ్రతికున్నాం. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు పిల్లలు. కానీ ఈరోజు దేవునికి అవకాశం ఇస్తున్నాము. మనమే మన అవకాశాన్ని సొంతంగా వాడుకుంటున్నాం. ఈరోజు పశ్చాత్తాపడవచ్చు. నీకు అవకాశం ఉంది. దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ప్రభా నేను ఘోర పాపినయ్యా,
అనేక పాపముల చేత, అనేక దోషముల చేత, అనేక క్రూరమైన పనుల చేత ప్రభా నీకు దూరమై ఉన్నానయ్యా అని అడిగేటువంటి సమయము ఉన్నది. కారణం బ్రతుకున్నాం కాబట్టి. అందుకే మృతులు ఎవరు ఆయన స్తుతించరు, సజీవులే ఆయన స్తుతిస్తారు. కాబట్టి నీవు నేను సజీవుడిగా ఉండగానే ఆయన ఎదుట పశ్చాత్పడతాను. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు దేవుని వైపు తిరగవచ్చు, అవకాశం ఉంది. ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు పాడతాడు పాట, సరి చేసుకుందునయా అవకాశము ఇమ్మయా, విసిగించక నేను ఇక లొంగిపోదునయ్యా, సరి చేసుకుందునయా అవకాశము ఇమ్మయా, విసిగించక నేను ఇక లొంగిపోదునయ్యా. అవకాశం ఇచ్చాడు పిల్లలు, పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చాడు, దేవుని వైపు తిరిగేందుకు అవకాశం ఇచ్చాడు, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా దూరం పోయినట్లయితే తీర్పు దినములో మనకు కిరీటం వస్తుందా ఆలోచించమని ప్రోబెట్టుకుంటుంది. కాబట్టి దేవుని హెచ్చరికను విన్నప్పుడు తర్వాత చూద్దాంలే అని చెప్పకూడదు. రేపు చూస్తానులే, వాయిదా వేయకూడదు. వాయిదా వేసినామంటే మన జీవితాన్ని కూడా వాయిదా పడుతుంది. కాబట్టి కృపాకాలంలో ఉన్నట్టే తీర్పు దినము కూడా ఉందని మనం గ్రహించాలి. ఇక 5వ విషయం పిల్లరా, నోహు ప్రత్యేకత ఏంటంటే దేవునితో నడిచిన దేవుని నోహుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవునితో నడిచేట. ఇది నీ నా ప్రత్యేకత ఏంటి? నీ నడక నా నడక దేవునితో నడుస్తుందా, లోకంతో నడుస్తుందా? ఆలోచించమని పెట్టుకుంటున్నాను. అందుకే 9వ వచనంలో 3 విషయాలు దేవుడు మనకు ప్రత్యేకించి చూపిస్తాడు. నోహు వంశాలే ఇదే. నోహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచాడు. 3 విషయాలు నోహుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరి ఏంటంటే దేవునితో నడిచాడు. అతడు నీతిమంతుడు, అతడు తన తరంలో నిందారహితుడు, అతడు దేవునితో నడిచిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పిల్లరా, ఎంత చక్కని మాట. నోహుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమైనా మనం చెప్పుకోవాలనుకుంటే పిల్లరా, మరి అతడు నీతిమంతుడు, అతడు తన తరంలో నిందారహితుగా ఉన్నాడు, అతడు దేవునితో నడిచాడు. పిల్లరా, ఈ దినాన నీ నీతి నా నీతి, ఈ తరంలో నీ నింద నా నింద, మరి ఈ తరంలో దేవునితో నడిచేటటువంటి అనుభవం ఉందో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన రాకడ సమీపం ఉన్నది పిల్లరా. మనం చూస్తున్నాం, నరుల కాలం యుద్ధకాలం కాదా? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. దేశము ప్రపంచమంతా అట్టుడికి పోతున్న పిల్లరా. కారణం ఆయన రాకడ అతి సమీపం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయని లేఖనాలు మనకు ప్రత్యేకించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రత్యేకించి మాట్లాడినాడు. కాబట్టి పిల్లరా, మనం ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి నోహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నోహు తన తరంలో నిందరహితుడిగా ఉన్నాడు. నోహు దేవునితో నడిచాడు. నీవు నేను ఆ రీతిగా దేవునితో నడవాలని కోరుకుంటున్నాను. ఇది నేటి విశ్వాస జీవితానికి ఒక సంపూర్ణమైన నమూనా. దేవునితో నడవడం అంటే ఆదివారం మాత్రం దేవుని దగ్గరికి రావడం కాదు పిల్లరా. ఆదివారం ఒకటి వస్తే సరిపోతుంది అనుకుంటున్నాము. నేను బైబిల్ సంఖ్యలో పెట్టుకోకపోతాను, ఆదివారం పాస్టర్తో మాట్లాడతాను, శాపంతో మాట్లాడతాను, విశ్వాసంతో మాట్లాడతాను, అయిపోయింది కాదు పిల్లరా. దేవునితో సహవాసము ప్రతి క్షణము ప్రతి గడియ దేవునిది అనే సత్యాన్ని నేను గ్రహించాలి.
ప్రతిరోజు దేవునితో నడవడం అంటే ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో జీవించటం, నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని వెతకటం, పాపం వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించటం, దేవుని వాక్యానికి లోబడ్డం, ప్రార్థనతో దేవునితో సంబంధం కొనసాగించడం. ఆ రీతిగా నేను ఉన్నావు లేదో ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభువుని కోరుతూ ఉన్నాను. దేవుని కోసం పని చేయడం కంటే ముందు దేవునితో నడవాలి. అటువంటి అనుభవంలోనికి నేను రావాలి. అప్పుడే దేవుడు నీ అక్కర్లని నా అక్కర్లని, నీ విన్నపములని నా విన్నపములని, నా ప్రార్థనలు దేవుడు అంగీకరించి జవాబు ఇచ్చే దేవుడుగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, నోహు నీతిమంతుడని, నిందారహితుడని దేవునితో నడిచినటువంటి అనుభవంలో ఉన్నాడు. నీవు నేను ఆ స్థితిలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఆరో విషయం పిల్లరా, నోహు దేవుని మాట విని ఇంకా కనిపించని విషయాన్ని విశ్వసించాడు. కనిపించిన విషయం ఏంటంటే ప్రియులరా, ఎప్పుడో 40 మరి అక్కడ వర్షాలు వస్తాయని, ఆ దేశం అంతా పాడవుతుందని అనేకులకు ముందుగానే ఎప్పుడో చెప్పాడు. కానీ ఒక విషయం చెప్పాడు, అయ్యా నోహుకు నువ్వు ఓడ తయారు చేయి. అప్పుడు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అక్కడ నీటి చుక్క కూడా ఎక్కడ కనపడదు. కానీ ఒక పిచ్చివాడు మాదిరి దేవుని మాట విని ఏం చేశాడు, ఓడ తయారు చేస్తున్నాడు. పిల్లలు, కనిపించినటువంటి విషయం ఏంటి, వర్షాలు పడతాయి, నీటితో మునిగిపోతుందని అది కనపడలేదు ఇక. కానీ దేవుని మాట వింటాడు. దేవుడు నోహు ఓడను నిర్మించమని చెప్పాడు. వర్షం గురించి, మహాజలప్రలయం గురించి నోహు విన్నాడు. అతడు దేవుని మాటను నమ్మి పని ప్రారంభించాడు. పిల్లలు, నోహు ఓడ దీని ఆత్మీయ కోణంలో చూసినప్పుడు ఈ దినానది రక్షణ ఓడ. పిల్లలు, ఇక్కడ విశ్వాసం యొక్క గొప్ప రహస్యం ఉంది. పిల్లలు, ఏంటంటే దేవుని మాట నమ్మడానికి ప్రతిదీ ముందుగానే కనిపించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు, నోహు నమ్మాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, నోహు చేశాడు. నేటి క్రైస్తవుడు కూడా అదే విధంగా జీవించాలని ఈ సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితానికి నీవు నేను ముందు సాగుదామంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుని వాక్యం అర్థం కానప్పుడు ఆయనకు విధేయత చూపాలి. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు అన్నీ నీకు ప్రత్యక్షంగా కనపరుస్తాడు. మంచి ఆలోచన ఇస్తాం, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. అంత కృపా కనికరముల దేవుడైన. కాబట్టి ఆరో విషయం, దేవుని మాటకు లోబడినటువంటి, వినినటువంటి నోహును చూస్తున్నాం. ఇంకా కనిపించిన విషయాన్ని ఆయన విశ్వసించాడు, అద్భుత కార్యాన్ని చూశాడు. ఇక ఏడో విషయం గమనించినప్పుడు పిల్లరా, నోహు కుటుంబాన్ని మాత్రమే కాదు, తన తరాన్ని కూడా ప్రభావితం చేశాడు. తన తరం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రభావితం చేసింది. నోహు కుటుంబం గొప్పగా ఆస్వాదించబడింది. ఈ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో పిల్లరా, దేవుడు తీర్పును ప్రకటించినప్పటికీ అదే సమయంలో ఓడ అనే రక్షణ మార్గాన్ని సిద్ధం చేయించాడు. ఓడ అనేటువంటి రక్షణ మరి మార్గాన్ని దేవుడు సిద్ధం చేయించాడు. ఇది దేవుని హృదయాన్ని చూపిస్తుంది. దేవుడు హృదయము ఎప్పుడు తన పిల్లలు ఎప్పుడు మరి ఇబ్బంది పడకూడదని, ఎప్పుడు నాశనం కాకూడదని, నరకాటిని పాల్కూడదని ఆయన ఉద్దేశం అయింది. కాబట్టి ఈ సమయంలో నేను దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుడి పాపాన్ని తేలిక తీసుకొట్టుకుంటాడు. అదే సమయంలో రక్షణకు మార్గాన్ని కూడా చూపిస్తాడు. నేను పాపిని నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో మన పాపాన్ని ఆయన మరి తీసివేసి, కొట్టివేసి, కడిగివేసి తన రక్షణ మార్గాన్ని మనకు చూపిస్తే నడిపిస్తాడు. కాబట్టి నవకాలంలో ఓడ రక్షణకు మార్గమైంది. నేడు మనకు నిజమైన రక్షణ
యేసుక్రీస్తులోనే ఉంది. ఈ మాట నీవు నేను నమ్మాలి ప్రియులారా. కాబట్టి నేటి సంఘానికి బాధ్యత ఉంది. లోకాన్ని అనుసరించడం కాదు, లోకానికి క్రీస్తును ప్రకటించడం. భయపెట్టడమే కాదు పిల్లరా, భయపెట్టడమే కాదు, రక్షణ మార్గాన్ని చూపించాలి. మాటలో మాత్రమే కాదు, పవిత్రమైన జీవితంతో సాక్ష్యం ఇవ్వడం. అటువంటి అనుభవం నేను కలిగి ఉన్న దేవుడు కోరుకుంటున్నాను. ఈ 8వ మాట, దేవుని ఉద్దేశం తీర్పులో కూడా మనకు రక్షణ మార్గం సిద్ధం చేయడం ఆయన ఉద్దేశమే. నీవు నేను చెడిపోవడం, నేను నరకకు పనికిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి రక్షణ మార్గము మనకు నేడు నిజమైన రక్షణ యేసుక్రీస్తులోనే ఉందని ఆ దినాన నోహు ఓడను చూపించాడు. ఈ దినాన మనకు దేవుడు యేసుక్రీస్తుని చూపిస్తుంది. కాబట్టి నేటి సంఘానికి బాధ్యత ఉంది. ఏమంటే లోకాన్ని అనుసరించడం కాదు, అనుకరించడం కాదు, లోకానికి క్రీస్తుని ప్రకటించడం. భయపెట్టడం మాత్రమే కాదు పిల్లల, రక్షణ మార్గాన్ని చూపించడం. మాటలతో మాత్రమే కాదు పిల్లల, పవిత్రమైన జీవితాలతో సాక్ష్యం ఇవ్వాలి. నా సాక్ష్యం ఎలా ఉన్నది ఈయన ఆలోచించమని ప్రోపెట్టుకుంటున్నాను. ఇక 9వ విషయం పిల్లల, క్రైస్తవునికి మరి తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యాల నుంచి మరి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి పిల్లలు. చూద్దాం. ఏంటంటే లోకంతో రాజీ పడవద్దు. లోకంలో జీవించాలి, కానీ లోకం మనలో జీవించకూడదు. పాపాన్ని చిన్న విషయంగా చూడవద్దు పిల్లలు. చిన్న రాజీ పెద్ద పతనానికి దారితీస్తుంది. దేవుని సహనాన్ని దుర్వినియోగం చేయవద్దు పిల్లలు. ఎప్పుడే వచ్చిందో కృప మనల్ని పశ్చాత్తాపానికి నడిపించాలి. నడిపించినప్పుడు నేను ఒప్పుకోవాలి. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కోల్పోవద్దు పిల్లలు. సంఘానికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవునితో నడవాలి. రాబోయే తీర్పును మర్చిపోద్దు. మన జీవితం ఒక రోజు దేవుని లెక్క చెప్పాలి. అది మంచిదేనా చెడ్డదేనా అన్ని తీర్పులోనికే వస్తాయి. ఆ రోజు లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు మన లెక్క తక్కువైతే మనం పాతాళానికి, నరకానికి మరి పాత్రలు అవుతాం. దేవుని ఉద్దేశం అది కాదు పిల్లరా. నేటి క్రైస్తవత్వం నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఇవే, తెలుసుకోవాల్సినటువంటి హెచ్చరికలు ఇవే. దీన్ని దేవుని కొరకు పాటించి జీవితాలు మార్చుకోవచ్చు. ఇక 10వ విషయం పిల్లరా, నేటి విశ్వాసం ఎలా జీవించాలి అంటే ఏమంటారు? ఇప్పుడు వరకు విన్న మాటలు ఏంటంటే, నోహుకి ఎలీయా ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడిచాడో, జీవించాడో విన్నాం. ఆ రీతిగా నీవు నేను ఈ దినాన నోహులాగా బ్రతకాలి, నోహులాగా జీవించాలి. ప్రపంచం చీకటిగా ఉన్నా నీవు నేను వెలుగుగా ఉండాలి. ప్రజలు దేవునికి మర్చిపోయినా దేవుని నీవు నేను వెతకాలి. పాపం పెరిగినా పవిత్రతను కాపాడుకోవాలి. ప్రలోభాలు వచ్చిన విశ్వాసాన్ని విడిపోతున్నా దేవుని మాట వినడమే కాక ఆచరించాలి. మన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. యేసుక్రీస్తులోని రక్షణ ఇతరులకు తెలియచేయాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా, నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసివిగా నీవు నేను మరి ఈ లోకంలో కనపడగలుగుతాం. అనేకులకు వెలుగుగా కనిపిస్తాం పిల్లలు. నేను ముగింపు విషయాలకు వస్తున్నాను పిల్లలు. ఈ అధ్యాయంలో మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ యొక్క అధ్యాయంలో, ఈ తరంలో నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? ఈ తరంలో నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? లోకాన్నా లేక దేవునినా? నోకాలంలో అందరూ దేవునికి నచ్చినట్లు జీవించలేదు, కానీ ఒక మనిషి దేవునితో నడిచాడు. అతని పేరు ఎవరు? నోహు గారు. మనం కూడా అనేక మంది లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన గురించి ఎవరైనా చెప్పాలి, అతని పేరేంటి ఫలానా అని. ఆయన దేవుడితో నడుస్తాడండి, ఆయన మాటలు ఎప్పుడు దేవుని మాటలు ఉంటాయండి. అటువంటి సాక్ష్యాన్ని నేను పొందాలని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు కూడా దేవుడు ఒక
సమూహాన్ని మాత్రమే కాదు, ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. పిల్లగా నాతో నడువు అంటున్నాడు. నాతో నడువు. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత మారినా మన విశ్వాసం మారదు. లోకం పాపములు మునిగిపోతున్నప్పుడు మనం ప్రార్థనలో మోకరిల్లాలి. లోకం చీకటిలో నడుస్తున్నప్పుడు మనం క్రీస్తు వెలుగుగా ఉండాలి. లోకం దేవుని మాటను తిరస్కరించినప్పుడు పిల్లగా మనం దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. నోహు తరములో ఒక నీతిమంతుడు దేవుడితో నడిచాడు. నేటి తరములో మన గురించి దేవుడు ఏమని చెప్పాలి ఆలోచిస్తారు. ఇతడు నా దృష్టిలో కృప పొందాను, ఇతడు దేవునితో నడిచాను అనే మాట దేవుని నుండి రావాలి. ఇదే నేటి క్రైస్తవునికి గొప్ప పిలుపు. ఇదే దేవుని ఉద్దేశంలో మన జీవితానికి గొప్ప అర్థం పిల్లరా. కాబట్టి ఈ మాటలు విన్న మీరు దేవునితో నడవడానికి, దేవుని మాటలకు లోబడడానికి, దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకోవడానికి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి, దేవుని సన్నిధిలో నువ్వు వెలుగు కనపడడానికి, చీకటి ప్రార్థనలు ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించడానికి, అటువంటి అనుభవం, అటువంటి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించిన కాక. మహాపరిశుద్ధుడ, ప్రేమగల నా ప్రియపుల తండ్రి, ఆయన పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండం 6వ అధ్యాయంలోని ప్రతి మాట ప్రభా నోహు జీవితంతో మా జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి, మా మనసులు మారడానికి, మా హృదయ తలంపులు మార్చుకోవడానికి, నీ సన్నిధిలో చేరడానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు అనేకమైన వందనలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడను ప్రభా, అయోగ్యుడను, చేతకాని వాడను ప్రభా, మించి ఘోర పాపిని నన్ను క్షమించను నాయన. ఏ ఒక్కరు నశించుకోకూడదని ఆ ఉద్దేశం మీద నాకు ఇచ్చినటువంటి యొక్క భారాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతను బట్టి నీకు అనేకమైన వందనలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నన్ను నింపి వాడుకోమని అనేకులకు నా తండ్రి ప్రభా నీ మాటలు చెప్పి ప్రభా వారి జీవితాలు కట్టుకున్నటువంటి మాటలు నా నోటి నుంచి నడిపించమని ఒకసారి నన్ను తగ్గించుకుంటూ విన్న మాటలు వృధా కాకుండా ప్రభా నేను బట్టి ఫలింపు చేసి కొంత అనేకులు నీ వైపు తిరుగులను ఉపదేశిస్తామని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఈ లోకమంతటితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రేమ వందనాలు.